వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ అంటే మీరు ఏరి కోరినటువంటి ఒక స్త్రీ వల్ల మీకు ఒక సమస్య వస్తుంది. ఏరి కోరి తెచ్చుకున్న ఒక స్త్రీ వల్ల మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉందన్నమాట. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని పూర్తిగా చివరి నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చూడండి. ఆగస్టు 13, 14, 15 తారీఖులలో వృశ్చిక రాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి అనేది మనకు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే వీరు దేన్నైనా సాధించాలి అని అనుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా 6 100 100 6 సరే అది సాధించి తీరుతారన్నమాట. వీరు ఏదైనా సరే ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోరు. వీరి జీవితం ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా కష్టాలు అంటే కష్టాలకి దగ్గరగా సుఖాలకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు. వీరికి ఎప్పుడెప్పుడు సుఖం వస్తుందా అని ఎదురు చూసేటటువంటి వ్యక్తులన్నమాట. వీరి జీవితంలో అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ అనుకోని అదృష్టాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ. అనుకోకుండా అదృష్టాలు రావు, కానీ అనుకోకుండా సమస్యలు మాత్రం వచ్చి పడుతూనే ఉంటాయి. దానివల్ల వీరి జీవితం అనేది చాలా రకాల సమస్యలకి గురవుతూ ఉంటుంది. సంతోషం అనేది వీరి జీవితంలో వచ్చిపోయే చుట్టంలాగా మాత్రమే ఉంటుందన్నమాట. అంటే సంతోషంగా ఉండాలి అని వీరు అనుకుంటారు, కానీ ఆ సంతోషం అనేది వీరికి లభించదు. కేవలం వచ్చిపోయే చుట్టంలాగా మాత్రమే ఉంటుంది సంతోషం. ఇక అలానే బాధలు కష్టాలు సమస్యలు మాత్రం అవి వీరి చుట్టూ నీడలా వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీరు. అలానే ఎవరిని కూడా నమ్మడానికి లేదు. ఎవరినైనా నమ్మి మనవారే కదా అని ఏవైనా రహస్యాలు చెప్పుకుందామని మీ మనస్సులో బాధను చెప్పుకోవాలి అని ప్రయత్నించినా సరే, కానీ ఆ వ్యక్తులు ఎలా ఉంటారో మీకు తెలియదు. అంటే వారు మోసం చేస్తారో మరి నిజాలు చెబుతారో అబద్ధాలు చెబుతారో ఏది కూడా తెలియదు కదా, ఎలా అన్నట్లుగా ఉంటారన్నమాట. వారు ఒకవేళ మోసమే చేశారనుకోండి, అప్పుడు మా పరిస్థితి ఏంది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కూడా. ఇలా మీరు అన్నింటినీ ఆలోచించగల శక్తిని కూడా కలిగి ఉంటారు. అన్నింటినీ చాలా అంటే మంచి నాలెడ్జ్తోని మీరు ఆలోచిస్తూ ఉంటారు. వెనక ముందు ఆలోచించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఒక స్త్రీ విషయంలో మాత్రం మీరు తప్పటడుగు వేసే అవకాశం ఉంది. ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో అనేక రకాల చిక్కులు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. నిజానికి ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే అందంలో అభినయంలో చాలా ముందుంటారు. ఆకర్షణీయమైనటువంటి ముఖ బింబాన్ని కలిగి ఉంటారు. ఆకట్టుకునే మాటలు ఉంటాయి. మంచితనం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకి సహాయం చేయాలి అనే మనస్తత్వం ఉంటుంది. పైకి గంభీరంగా కనిపించిన ఎవరికి ఏ అన్యాయము చేసేటటువంటి ఆలోచన ఉండదు.
పైకి చూడటానికి కాస్త గంభీరంగా కనిపించినప్పటికీ వీరు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా తెలిసి ఏ అన్యాయము చేయరు. అలానే ఏదైనా పొరపాటు చేయాల్సి వచ్చినా అది పొరపాటు అని ఒప్పుకునే తత్వం ఉంటుంది. ముఖ్యంగా కొన్నిసార్లు వీరు పప్పులో కాలేస్తారన్నమాట. ఎలా అంటే అందరినీ నమ్ముతూ ఉంటారన్నమాట. అలానే వీరి గురించి ఎవరైనా కాస్త పాజిటివ్గా మాట్లాడగానే మా గురించి పాజిటివ్గా మాట్లాడారని చెప్పి వారు మంచివారు అని నిజానికి మీ నుండి ఏదో ఆశించి మాత్రమే పాజిటివ్గా మాట్లాడతారు అనేది గమనించాలి. ఇంతకీ మీరు అంటే గంభీరంగా ఏదో మాట్లాడగానే మేము మాటకారులం, మాట్లాడగలం, దేన్నైనా అంటే ఏదైనా మాట్లాడగలం అనుకుంటారు. కాకపోతే మీరు మాట్లాడే మాటలు అసలు అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మాటకు వాల్యూ ఉందా లేదా అది చూసుకోవాలి. మాటలు మాట్లాడడం కన్నా కూడా మాటకు వాల్యూ పెంచుకోవటం చాలా ముఖ్యం. అంటే ఎక్కడైతే మీ మాటకి విలువ ఉంటుందో, అలానే ఎక్కడైతే మీ మాటను రెస్పెక్ట్ చేస్తారో అక్కడ మాత్రమే మాట్లాడాలి. మీకు మీ మాటకు రెస్పెక్ట్ లేని చోట మీరు మాట్లాడకూడదు, అలాంటి చోటు ఉండకూడదు కూడా. ఎందుకు అంటే రెస్పెక్ట్ ఉన్న దగ్గరే మనకి ఎప్పుడైనా సరే మనకంటూ ఒక వాల్యూ రెస్పెక్ట్ ఉన్న దగ్గరే మనం ఉండటం చాలా మంచిది. అంతేకాని మనకంటూ ఒక రెస్పెక్ట్ లేని చోటు మనం ఉన్నా సరే అది వ్యర్థంగానే ఉంటుందన్నమాట. అలానే ఈ రెస్పెక్ట్ అనేది ఉండటమే చాలా ఉత్తమం. లేదు అంటే చాలా వరకు కూడా మనల్ని ఎవరైతే దూరం పెట్టాలి అనుకుంటున్నారో అలాంటి వారికి మనమే దూరంగా ఉండటం ఇంకా ఉత్తమం, తెలివైనతనం కూడా. అయితే ఈ రాశివారు ఇలా వృశ్చిక రాశివారు కొన్ని విషయాలలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకంటూ ఒక మంచి అనేది ఉంటుంది. అంటే మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా మీ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటే మీకు ఎక్కడ అయినా సరే మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే మిమ్మల్ని చాలా విధాలుగా నమ్మిస్తుంది. ఆమె అంటే చాలా రకాల మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ మీ దగ్గరికి వస్తుంది. ఆమె వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అందులో మీకు ఏమాత్రం రాంగ్ అనిపించినా 1కి 10 క్వశ్చన్లు అడిగి దానికి సరైన సమాధానం లేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తికి మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా, మీరు ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.